హాయ్ ఫ్రెండ్స్, ద గ్రేట్ వాయిస్ ఓవర్స్ ఆఫ్ తాతయ్య ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం రూమర్ అంటే వదంతులు, గాలివార్తలు అంటే ఏంటి, అవి ఎలా వ్యాపిస్తాయి అదాన్ని కొద్దిగా విశదంగా తెలుసుకుందాం. ప్రపంచంలో మనం చూస్తుంటాం, గాలి ఎంత వేగంగా ప్రవహిస్తుందో దానికన్నా అత్యంత వేగంగా ఈ వదంతులు ప్రవహిస్తాయి. వదంతి అంటే గాలివార్త అంటే 3 లక్షణాలు కలిగి ఉంటాయి. ఒకటి, అది నిజము కాదు, అంటే ఆల్మోస్ట్ మనం అబద్ధం అని చెప్పుకోవచ్చు. ఒకటి, అది నిజము కాదు. రెండో పాయింట్ ఏంటంటే అందులో వాస్తవం ఉండదు కాక మరి ఒకరికి నష్టం కలిగించేలా ఉంటుంది. అంతేకాదు, వ్యాపించే వేగము వేరే ఏ దానికి ఏ వార్తకు అంత వేగం ఉండదు, అంత వేగంగా అది ప్రవహిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే, మా విలేజ్లో మారుమూల గ్రామం ఒకప్పుడు. ఆ విలేజ్లో ఒక బావి ఉంది. ఆ బావి నీళ్లు తాగేవాళ్ళు. అప్పుడు సడన్గా ఒక పాము అటు ఇటు తిరుగుతూ పైకి ఎక్కి గోడ దాంట్లో పడిపోయింది. అంతేగా, అరే పాము పడిపోయింది, నాకు చచ్చిపోయిందంట మన బావిలో అన్నారు. అంతే, అబ్బాబ్బాబ్బా, అది మొత్తం ఊరంతా ప్రాగిపోయింది. ఆ నీళ్లు ఇంకా ముట్టుకోలేదు. దగ్గర ఒక 1 month అవన్నీ కూడా తోడి రోజు మిషన్ కొట్టించేసి లాస్ట్కు దానికి పూజలు చేయించి అప్పుడు ముట్టుకున్నారు. ఇంకోటి, ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ వదంతులు అనేటివి విపరీతంగా ప్రాగిపోతున్నాయి. కాబట్టి వదంతులు అనేది ఎలా వస్తుంది? వదంతులు వచ్చేది ఎక్కడి నుంచి? మనం చెప్తేనే వదంతులు వస్తున్నాయి. అంటే మనలాంటి వాళ్ళు ఎవరో చెప్తేనే వదంతులు వస్తున్నాయి. ఎవరో మానవుడు చెప్తేనే సమాజంలో అది వినపడుతోంది, ఆ వినికిడి. కాబట్టి ఎప్పుడు కూడా అది మానవుతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ మానవునిలో ప్రవర్తన వస్తే ఈ వదంతులు అనేటివి ఉండవండి. కాబట్టి అందరూ కూడా తెలుసుకొని ఏదైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా చెప్పేటప్పుడు చక్కగా అది అవగాహనతో, ఒక మనసుని, ఒక బుద్ధితో మనం చెప్పినట్లయితే అది ఎదుటి వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి కానీ ఎక్కడ కూడా హాని కలిగించదని మరొకసారి విన్నవించుకుంటూ, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.